రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపడం సంగతేమో కానీ ఈ గ్యాప్లో ప్రపంచ దేశాలను ప్రధానంగా మన భారత్ను గట్టిగానే బాధే ఆలోచన చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ తమకు మంచి మిత్రదేశమని, భారతీయులంతా మంచివారని ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని చెబుతూనే చేయాల్సిందంతా చేస్తున్నారు. ఈ టైంలో మరో భారీ బాంబు పేల్చారు. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించకో లేక ఆ పేరు చెప్పి తన పని తాను కానివ్వాలనో తెలియదు కానీ పలు ప్రపంచ దేశాలను సుంకాలతో గట్టిగా బాదే పనిలో పూనుకున్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాల పెంపుకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్టు తాజాగా వెల్లడించారు. వాస్తవానికి రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఇప్పటికే పెద్ద మొత్తంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో మరింతగా సుంకాల పెంపుకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్టు రీసెంట్గా వెల్లడించారు. మాస్కోతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% టారిఫ్లు విధిస్తానన్నారు. అయితే ఈ జాబితాలో ఖచ్చితంగా భారత్, చైనా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు ఇరాన్కు ఎఫెక్టు తప్పదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును రిపబ్లికన్ సెనేటర్స్ లిండ్సే గ్రాహం ఇటీవల ప్రతిపాదించారు. ఈ బిల్లులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్కు సాయం చెయ్యని దేశాల ఉత్పత్తులపై 500% సుంకం విధిస్తామని ట్రంప్ అన్నారు. ఇదే టైంలో భారత్, చైనాలే రష్యా నుంచి సుమారు 70% చమురును కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లు అమలులోకి వస్తే ఆ దేశం నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా భారతదేశంపై 50% సుంకాలు, రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లకు సంబంధించి ఇంకో 25% సుంకం సహా ప్రపంచంలోని పలు దేశాలపై కొన్ని అత్యంత తీవ్రమైన సుంకాలను ట్రంప్ పరిపాలన ఇప్పటికే విధించిన సంగతి తెలిసిందే. అవే బాధుడు అనుకుంటే ఇప్పుడు ఏకంగా 500% అని ట్రంప్ అంటుండడంతో ఇది తీవ్ర చర్చనీయాంశమే.